ఆమేన్. ప్రాయశ్చిత్తం కలగాలి. ప్రాయశ్చిత్తము యేసు క్రీస్తు ద్వారా కలుగుతుందని తన కుమారుని పంపెను అంటే దాని అర్థం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి మానవుడిగా శరీరధారిగా వచ్చాడు అని. తండ్రి దగ్గర నుండి పరలోకములో నుండి దేవుడు తన కుమారుని పంపించాడు. ఎందుకంటే పాపముల యొక్క ప్రాయశ్చిత్తార్థమై. ఈ దినం ఎవరైనా పాపములో ఉన్నట్లయితే యేసు క్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం అంటే 2022 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడని, రక్తం కార్చాడని మీరు నమ్మితే మీకు కూడా విడుదల కలుగుతుంది. నమ్ము ప్రతి వానికి పాప క్షమాపణ ఉంది పిల్లారా. ఇంకా అనేకమైనటువంటి వాక్యాలు దేవుని గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఇందులో ప్రేమ ఉందంట. ప్రేమ అంటే దాని అర్థం ఏంటంటే ద మీనింగ్ ఆఫ్ లవ్ ఈజ్ గివింగ్ ఆర్ సాక్రిఫైస్ ఆర్ ఆఫరింగ్. హల్లెలూయా. అంటే అర్పించటము, సమర్పించుకోవటము, త్యాగము చేయటము, ఇవ్వటము. దీంట్లో ప్రేమ అంటే తన ప్రాణాన్ని ఇస్తూ ఉన్నాడు. తన